సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగా జ్ఞాన నీలి మెరుపు బహుజన మహనీయుల శోభయాత్ర ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు, చీఫ్ కోఆర్డినేటరు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఈరోజు అంటే దాదాపుగా భూమి భుక్తి విముక్తి కోసం అని చెప్పి భూములు కోల్పోయిన దళితులు ఏనుగొండ ప్రాంతానికి శివార్లోని దాదాపు 35 ఎకరాల పొలము, దాంట్లో 25 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో తాతలు తరం నుంచి ముత్తాతలు, మరి అదేవిధంగా తాతలు, మరి అదేవిధంగా తండ్రులు, మరి మనవాళ్ళ వరకు కూడా ఇవాళ ఆ భూమి మీద దాదాపుగా 75 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి మీద వాళ్ళు కబ్జాలో ఉంటూ వారికి సంబంధించిన వాళ్ళు సేద్యం చేసుకుంటూ అన్ని రకాలుగా జీవిస్తున్న సందర్భంలో పట్టణం పెరగడం వల్ల అక్కడ మరి ఆ అడవికి శాఖ వాళ్ళు ఇవాళ చెట్లు నాటడం అనేది సరి అయినది కాదు. ఇది మాది అడవికి శాఖకు సంబంధించిన అనేది రూపకంగా వాళ్ళు ఇవాళ ఈ దళితులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఖచ్చితంగా ఈ దళితుల పట్ల మొదటి నుంచి అయినా ప్రేమ చూపుతా ఉందని అంటా ఉన్నాం. ఇవాళ ఇందిరాగాంధీ పీరియడ్ ఉండొచ్చు, ఇలా రాహుల్ గాంధీ ఉండొచ్చు, ఇంకా దేశం సంబంధించిన నాయకులు కూడా ఆ రోజు నుంచి ఈరోజు దళితుల పట్ల విశ్వాసంతో ఉంది ఈ ప్రభుత్వం అని అంటా ఉన్నది. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఈ దళితుల పట్ల మరి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తూ వీళ్ళకు అన్ని రకాల కూడా ఆ భూమి మీద హక్కు కల్పించే అవకాశం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎనం శ్రీనివాసరెడ్డి గారు ప్రధానంగా కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికారులతో చర్చించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి లేని పక్షంలో ఈ దాదాపుగా 4 రోజుల నుంచి ఈ శిబిరంలో నిరసన జరుపుతూ ఉంటే కూడా ప్రతిపక్షాలు కానీ పాలకులు కానీ మరి వామపక్ష పార్టీలు కానీ కనీసం సంపూర్ణ మద్దతు తెలపాల్సిన బాధ్యత వారికైనా ఉంది. ఎందుకంటే భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేస్తున్న అన్ని ప్రజా పార్టీలు కూడా ఈ సమస్య మీద వారికి న్యాయంగా సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా గుర్తు చేస్తూ మేము కూడా ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో మా సంఘాల తరపుకెళ్ళి కూడా దళిత కుల సంఘాల నుంచి కానీ బహుజన సంఘాల నుంచి కానీ సంపూర్ణ సంఘీభావ మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో వీరి అందించే పోరాటానికి ఎంతకైనా ముందుకు వారికి అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలతో ముగించాడు. పెదెల్లి జంబలయ్య మాదిగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా దక్షిణాది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్న మల్లెపూడి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరి దళితుల భూముల కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎక్కడ కూడా దళితులకు ఏ ఒక్క భూమి కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి 75 సంవత్సరాల తరబడి ఆ భూమి పైన వాళ్ళు ఆధారపడి బతుకుతున్నప్పటికీ మరి ఈరోజు ఈ టౌన్లో మరి పట్టణం పెరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే భూమిగా ఏర్పడ్డందుకు మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దాని మీద కక్ష సాధింపుగా దళితుల పైన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజం మొత్తం కూడా ఈ మాదిగ జాతి ఎప్పుడైనా కూడా మా తాత ముత్తాతలకి వెళ్ళి ఇప్పటి వరకు కూడా సేవాభావంలో ఉన్నాం. మరి ఈరోజు మాకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క కులం కానీ ఏది కూడా మాకు సహకారం చేస్తలేదు కనుక ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం కూడా దళితులపైన ఆధారపడి ఉన్నది. మరి పారిశుద్ధ కార్మికులకు వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఏవైతే నీచమైన పని ఉందో అది దళితులు మాత్రమే చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి ద్వారా మా జీవన ఉపాధి బతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా మాకు అందరూ కూడా సహకారం చేసి మరి ఎక్కడైతే మా 25 కుటుంబాలుండి 35 ఎకరాల భూమిలో మేము ఎక్కడైతే సాగు చేస్తూ ఉన్నామో మరి గతంలో ఉన్న మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మాకు పాస్బుక్లు ఇచ్చింది. మరి ఆ పాస్బుక్లు కాకుండా ఈరోజు ధరణి అని గత ప్రభుత్వం చేసింది. మరి అదేవిధంగా ఈరోజు భూభారత్ అనే విషయం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కనుకనే ఒకటి చెప్తా ఉన్నాం. దళితులు ఎక్కడున్నా కూడా ఏదో కుంట 2 గుంటలు కానీ అద్దెకర కానీ ఉన్నది. మరి ఆ దానిపైన మీరు ఈరోజు కోట్ల విలువ చేసే భూమి ఏర్పడ్డందుకు మీ కన్ను పట్టదేమో. కానీ ఒకటి చెప్తా ఉన్నాం. ఆ భూమి కోసం
అక్కడ ఎంతైనా కూడా ఉద్యమాలకు సిద్ధపడతాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కానీ మిగతా సంఘాల ద్వారా కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా కూడా మరి జన సమీకరణ చేసి ఈరోజు ప్రభుత్వాలు కానీ మరి అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా దిగ్బంధం చేసే విషయంలో మేమందరం కూడా ముందంజలో వెళ్తామని కోరుకుంటూ ఉన్నాం. మరి దయచేసి అధికారులు కానీ రాజకీయ పార్టీలు కానీ మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ గతంలో ఉన్న మంత్రి గారు కానీ మా అందరికీ కూడా మద్దతు తెలిపి ఈరోజు మరి మా దళితుల పక్షాన నిలబడి మా దళితులకు న్యాయం చేసే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం. లేని పక్షాన జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమాలు శురువైతాయని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తన. ఎందుకంటే గత తెలంగాణ ఉద్యమాలు కూడా ఈ రోజు రాష్ట్ర రావడానికి కూడా మీది కీలక పాత్ర వహించిండ్రు. మరి మా దళిత పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి మా సమస్యలు అక్కడ తెలియటట్లు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యమ బంధాలు తెలియజేస్తా ఉన్నా. పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పిఎస్ తెలంగాణ దక్షిణ తెలంగాణ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. గత 4 రోజుల నుంచి మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని ఎనుగొండ శివారులో గల భూమి 431, 433, 433/1 సర్వే నెంబర్లలో దాదాపు 25 మాదిగ కుటుంబాలు, ఆనాడు మా తాత ముత్తాతలు తండ్రులు తదనంతరం మేము మనమన్నం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉండి వ్యవసాయం చేస్తుంటే గత 8 నెలల క్రింద ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం చేపడితే మేమందరం పోయి అడ్డుకుంటే మా పైన దాడులు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఈ భూమిపైకి వస్తే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని జైలు పంపుతామని హెచ్చరించారు. మరి 3 తరాలు మా ముత్తాతలు అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సాగు చేసి రక్తాన్ని చెమటగా మార్చి వ్యవసాయం చేసుకుంటుంటే మీ కంట్లో మట్టి కొట్టినట్లయితుందా? మా దళితుల నోట్లో మట్టి కొడితే మీకేమొస్తుంది? ఈరోజు 25 కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. దాదాపు 100 మంది రోడ్డున పడ్డారు. మాకు వ్యవసాయమే జీవనాధారం. ఈ వ్యవసాయం లేచుకుంటే మాకు ఎలాంటి బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు. మరి ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు 25 కుటుంబాలు రోడ్డున పడితే మరి ఈ పాలకులకు పట్టింపు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్ల సందర్భంగా మాదిగ వాడల పోటీ తిరిగి మాదిగల ఇళ్ళల్లో కూర్చొని టిఫిన్లు చేసి భోజనాలు చేసి టీలు తాగి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేసుకొని ఓట్లు వచ్చిన తర్వాత మా సమస్యలపైన మా అభివృద్ధి పైన పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయం అని మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. మరి 4 రోజులైంది దీక్షలో కూర్చొని ఎవరైనా మీ ప్రతినిధిగా లేదా జిల్లా కలెక్టర్ గారు అధికారులను ప్రతినిధులుగా పంపించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంది అని ఎంక్వైరీ చేయండి. ఆ చుట్టుపక్కల భూములను అడగండి, మేము అక్కడ వ్యవసాయం చేసినామా చేయలేదా? లేదంటే మీ దగ్గర అటవీ శాఖ దగ్గర డిజిటల్ సర్వే ఉంటుంది. ఆ డిజిటల్ సర్వేలో 2008 పూర్వం అక్కడ వీళ్ళందరూ వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా లేవా? ఒకవేళ ఆనవాళ్ళు ఉంటేనే మాకు ఆ భూమి ఇవ్వండి, లేకపోతే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి మీ సొంత జిల్లాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మీకు రిపోర్ట్ అందుతలేదా? అంటే మీకు మాదిగలంటే అంత చులకననా? మీరు ప్రతి సభలో చెప్తున్నారు నేను మాదిగ వాడల్లో పెరిగిన, మాదిగ బస్తీల్లో పెరిగిన, మాదిగలు నా ఆత్మీయులు అంటున్నావు. మరి ఈడ 25 కుటుంబాలు దాదాపు 100 మంది మీ రోడ్డున కూర్చొని మా మొర ఆలకిస్తున్నాం. మా మొర ఆలకించడం లేదు. మీరు ఒక్క పూట తిని 2 పూటలు పస్తులుండి ఈ దీక్షలు చేస్తున్నాం. అయినా మీకు కనికరం లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో మాదిగ ఉపకులాల ప్రజలు, దళిత సంఘాల నాయకులు అందరం ఏకమై ఈ డిమాండ్ పరిష్కారం ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, డికే అరుణమ్మ గారు కానీ మా దీక్షా శిబిరానికి వచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే అన్ని దళిత సంఘాలతో కూర్చొని భవిష్యత్ కార్యాచరణ రేపు ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఉద్యమం తీవ్రతరం కాకముందే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ డికే అరుణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలన్నీ
పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం అవుతుంది. ఆందోళన ఉధృతం కాకముందే, రాష్ట్రం అగ్నిగుండం కాకముందే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.